పాపం పసిగుడ్డు. నీ కాళ్ళు పట్టుకుంటాను. This is not our problem. Let's get out of here. Captain Harry. Somebody! Do you hear me? సోదరా, ఏం చేయబోతున్నావు? Captain! Captain, listen to me! Damn it, what are you doing? ఎటెళ్లాలో తెలీదు, ఎలా వెళ్లాలో తెలీదు, కానీ వెళ్ళాలి, బతకాలి. ఇక చావు రాదు అన్న ధైర్యంతో ఒక్కరోజన్నా బతకాలి. మేము మీతో పాటు వస్తాం, మమ్మల్ని తీసుకెళ్ళండి. He's still saying the same thing. He wants us to take him with us. Tell him we can't help him. We have a mission to complete. Wir kann nicht helfen. అలా అనకండి, కొంచెం పెద్ద మనసు చేసుకోండి. ఆడవాళ్ళున్నారు, పసిపిల్లలున్నారు. He says they've lost everyone. They've got nowhere else to go. I understand, Eddie, but I'm సోదరా, helpless. There's nothing I can ఇందాక పారిపోయాడు కదా, ఆడేనా హిట్లర్ అంటే? ఆడంతుండడు, భూమికి ఇంతే ఉంటాడు. ఏంటి, భూమికి ఎంతున్నాడు, ప్రపంచాన్ని అంత భయపెట్టేస్తున్నాడా? సూక్ష్మజీవులకి ఎవడైనా భయపడాల్సిందే కదా. ఇప్పటిదాకా మేం బతికింది మాది కాదంటున్నారు. యూదులుగా పుట్టడమే మేం చేసిన తప్ప. మమ్మల్ని కాపాడండి. Eddie, tell them I can't help. Mein Herr, wir kann nicht helfen. అయ్యా, మాకు వేరే దారి లేదు. Captain, we got to take them with us. Hurry, we can't take them. We are soldiers. We are on a mission. A soldier is the one who saves lives. They could put us in danger. What if the baker's girl thought the same? She was in danger too. We can't take them. I can't allow this. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని మీతో తీసుకెళ్ళండి. Mein Herr, wir haben eine Captain, gefährliche Mission. let's drop them at a safe point. All right, this is your decision, Harry. నీకు ఇంకా ఊరు బుద్ధులు పోలేదు సోదరా. ఏమోయ్, నువ్వు ఎదురు చూస్తున్నది రథం మీద శ్రీవారి కోసమా, శ్రీవారితో కలిసి వస్తున్న నీ సీతమ్మ కోసమా? చిలిపి. ఏమిటి, నేనా? నాలో ఆ కోణాన్ని చూసిన మొదటి వ్యక్తివి నువ్వేనోయ్. సీత కాదోయ్, సుభద్ర. పక్కన బలరాముడున్నాడు, చూసావా? నిన్ను చంపేటట్టు చూస్తున్నాడు. పాపం, కలపడానికి కృష్ణుడే కరువైనట్టున్నాడు. జనార్దన, నువ్వు ఉన్నావుగా. నేనా? అయినా బలరాముని విగ్రహం చూసావా? ఈ వ్యవహారంలో తలదూచడం కన్నా మతాంతరమే మేలు. జనార్దన, నేనిహ జనార్దన శాస్త్రిని కాను, జాన్ పాల్ శాస్త్రిని.
జానుపాలు అంటే జనపాలుడు అంటే గోపాలుడు. కాస్త దగ్గరుండి బాస్కం కట్టించిపోయి బావా. బావా బావే. అమ్మవారి సారి లోపలికి తీసుకెళ్ళండి రా. అమ్మాయి గారు, ఇది కళ్యాణ యంత్రం అన్నమాట. కన్యలు ఈ యంత్రాన్ని కోనేటిలో కలిపితే శీఘ్రమే కళ్యాణం జరుగుతుందని వ్యాసోక్తి. వెళ్ళిరా అమ్మా. సీత పద, నేను వస్తాను. అయ్యో, మీరు పూజలో ఉన్నారండి, కర్తలు కదలకూడదు. కన్యను వెళ్ళనివ్వండి అమ్మా. పోనీ నేను వెళ్తాను లేరా, పదమ్మా. పెళ్ళైన ఆడవాళ్ళు అస్సలు వెళ్ళకూడదు, మళ్ళీ పెళ్ళయ్యే సూచనలు ఉంటాయి మరి. చీపాడు, నేను వెళ్ళనులే. నువ్వు వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా. వెళ్ళమ్మా, మంచు వరుడు వస్తాడు. నా మాట విని చిన్నపట్నం వెళ్ళిపో. వెళ్ళను. ఏం చేస్తాడేంటి? చంపేస్తాడురా. ఎవడైనా చంపలేకపోతున్నాడంటే చేతగా కాదండి, చేతులు రాక. తెగిస్తే ఎవరికైనా తెగుద్ది. నేను చంపలేనండి. మా అన్నయ్యని చంపేస్తావా? మా అన్నయ్యని? వాడు నీకన్నా ముందు నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా? అది కాదు. మాట్లాడొద్దు. తను అర్థం చేసుకుంటాడనుకుంటే నిన్ను చంపుతానన్నాడు. ఆ బాధని నీతో పంచుకుందామని వస్తే నువ్వు వాణ్ణి చంపుతానంటున్నావు. తప్పైపోయింది, మాట తూలేను. సీతగారు, అవసరమైతే ఈశ్వర ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డేస్తాను. సరేనా? ఉట్టండి. తాతయ్య, సీతకు పెళ్లి జరగాలి. ముహూర్తం లేకపోయినా పర్వాలేదు, మంగళసూత్రం ఉంటే చాలు. ఏం జరిగింది? మీ అన్నయ్య చంపేశాడు అనుకోండి, ప్రాణాలు పోయినా పర్లేదండి. అదే మీరు మాట్లాడలేదనుకోండి, దేవుడా ప్రాణాలున్న దేనికండి? చాలే షేక్స్పియర్, ఇంతవరకు ఈ ఊళ్ళో ఎలాంటి పెళ్లి జరగలేదు. ఎలాంటి గొడవలు అవుతాయో ఏమోనని భయంగా ఉంది. కలిస్తే ఏ గొడవ లేదు, ఎవరో ఒకరు మొదలు పెట్టాలిగా. 4 పెదవులు కలిస్తే ఎంత బాగుంటుంది. మనం కలిస్తే ఊరు కూడా అంతే బాగుంటుంది. నన్ను నమ్మండి, మీ ఇంట్లో పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. ఏమిటా మొండి ధైర్యం? మీరే. తెల్లవాడి మీదకి మనోళ్ళు వెళ్తున్నది వాడి మీద కోపంతో కాదు, దేశం మీద ప్రేమతోనూ కాదు, ఉడుకుమొత్తనంతో. మనల్ని మనమే ఎలుకోలేమా అని. ఈ అలగా జనానికి మన ఇంటి ఆడపిల్లల మీద ఇష్టం కూడా ఇలాంటిదే ఈశ్వర్. అది ప్రేమించడం కాదు, మన అధికారాన్ని ప్రశ్నించడం. ఆ కొండయ్య మనవణ్ణి మనం చంపితే మన సీత అల్లరవుతుంది, ఊరి మీద మన పట్టు తగ్గుతుంది. ఈశ్వర్, మనిషికి మనిషికి మధ్య కనిపించని కంచె ఒకటి ఉంటుంది. దాన్ని చూసుకుని వెళ్ళాలి, దాటితే ఆ కంచే చంపాలి. వాళ్ళంటే వీళ్లకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. ఊళ్లకు పడదు, నీళ్లకు పడదు, కులాలకు పడదు, గోత్రాలకు పడదు, భాషలకు పడదు, యాసలకు పడదు. మనుషుల్లో ఉన్న జాతి కోతిని ఒక్కసారి కదిలించామనుకో, ఊరు లంకని తగలపెట్టేస్తుంది. కొండయ్య మనవణ్ణి కూడా ఆ మంటల్లోనే కొరివి పెట్టేస్తుంది. మనం చెయ్యాల్సిందల్లా రాయి రాయి రాయడమే. మిగిలింది రావణ కాష్టం. సీత, నీ పెళ్లికి ముహూర్తం పెట్టేశారు, సర్దుకుపో. నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. వాట్? నువ్వు సిగరెట్ తాగితే చూడాలని ఉంది. నాకు నచ్చదు. నీకు నచ్చకపోతే సిగరెట్ కూడా తాగవు. నేను సంసారం చేయాలా? సిగరెట్ పాటి చేయదా నీ చెల్లెలు? సీతా, మీ అమ్మ నగను కరిగించి నీకు పుస్తెలు చేయించారు మీ తాతయ్య. ఇలా వచ్చి కళ్ళకద్దుకోమ్మా. వెళ్ళు. అవి సూత్రాలే కాదు, అమ్మ ఆశీస్సులు. నచ్చినవాడు నులకతాడుతో పసుపు కొమ్ము కట్టినా నాకిష్టమే నానమ్మా. అమ్మంటే బంగారం కాదు ఈశ్వర్, ప్రేమ. ఆఫ్టర్ ఆల్ ఆడదానివి, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఆఫ్టర్ ఆల్ అంటే ఏమిటయ్యా? అంటే స్థాయి తక్కువ. ఓహో, స్థాయి తక్కువ. నువ్వైనా చెప్పుదానికి. ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని ఎలా చెప్పనయ్యా? నోరు మూసుకొని పడుండాలిగా. హరిబాబు, నేనే.
వెళ్ళ. ప్రియమైన సీతగారికి దూపాటి హరిబాబు రాయినది. కొత్త ప్రయాణాలు, కొత్త పరిచయాలు. ఇక్కడ నేను పాపను చూశాను. పేరేంటో తెలుసా? టేక్వా అంటే ఆశ అనే అర్థం అంట. పసిపాపకి, ముసలి తాతకి ఇక్కడ అందరికీ ఒకటే ఆశ, రేపొద్దున పుట్టే సూర్యుడిని చూడాలని.